హలో ఆల్, సింపుల్గా టేస్టీ చికెన్ పలావ్ని కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. క్లీన్ చేసుకున్న చికెన్లోకి రుచికి సరిపడా సాల్ట్, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ కళాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకుని హోల్ బిర్యానీ సరుకులను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి మగ్గబెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుని చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా కార్డ్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవచ్చు. చూడండి, చికెన్ అనేది చక్కగా సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు నానబెట్టుకున్న ఒక గ్లాసు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ నేను బాయిల్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇలా వాటర్ని మరిగించుకుని గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర తరుకుని కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చారంటే అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ పలావ్.